డాక్టర్ గారు, నాస్తిక కేంద్రంలోని గోరా టెక్నోహబ్, గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ విద్యార్థుల్లో ఎంతో ఆసక్తిని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచే విధంగా ఉన్నాయని సందర్శకులు కొనియాడుతున్నారు కదా. ఈ ఎగ్జిబిషన్ విశేషాలను మన ప్రేక్షకులకు ఒకసారి తెలియజేస్తారా? ప్రమిళ, మనం నాస్తిక కేంద్రంలో ఒక నవతరాన్ని తయారు చేయాలి. ఎలా అయితే మనం రీజనింగ్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి చెప్తున్నాము, ప్రజలు సైంటిఫిక్ నాలెడ్జ్ కావాలి. సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ తీసుకొస్తుంది. ఎప్పుడైతే సైంటిఫిక్ నాలెడ్జ్ సైంటిఫిక్ టెంపర్ వస్తాయో లాజికల్ థింకింగ్ రీజనింగ్ వస్తుంది. అప్పుడు అది వాళ్ళు ఎట్టుగా అభ్యుదయానికి వాళ్ళ మార్గదర్శకులు అవుతారు. మనం కోరేది అభ్యుదయం, మనం కోరేది ప్రోగ్రెస్ ఆఫ్ ది సొసైటీ, సమాజం పురోగమనం మనం కోరుతాం. నాస్తికులు మనం కోరేది సామాజిక పురోగతి, సామాజిక ప్రగతి. ఆ సామాజిక ప్రగతి అనేది ఎప్పుడు వస్తుంది? మనలో సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ యూత్ని మనం తప్పకుండా చేయాలి. లేకపోతే ఇప్పుడు ఉన్న భావజాలం ఉంది, సనాతన ధర్మం ఇంకోటి ఉన్న పనికిరాని భావజాలం ఉంది. యూత్ని ఇదే కావాలి మన దేశం, ఇదే కావాలి మన సంస్కృతి, ఇదే కావాలి ఎడ్యుకేషను, ఇదే కావాలనుకుని తయారైపోయి మనుషులు బుర్రలు జరుగుతుకుని అలా పాత ఛాందస భావాల్లో ఉంటున్నారు. కానీ వాళ్ళల్లో ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపరసీ, ఏ సైన్స్ ఒక సైన్స్ అభివృద్ధి చెందుతోంది ఎంతో ఇదిగాను. కానీ ఇంకా మన భారతదేశంలో ఇప్పటికి కూడా యువత ఇంకా మూఢనమ్మకాల వల్ల చిక్కునే ఉన్నారు. కేవలం ఏంటంటే మన సాంప్రదాయాలు, అర్థం సాంప్రదాయాలు, మన ఆచారాలు, ఈ మనుషుల్ని యూత్ని ప్రభావితం చేసి. అలా కాకుండా వాళ్ళు ఒక సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ మనకి ఒక పైగా మన మోడీ గారు అయితే, మన ప్రధానమంత్రి గారు వికసిత భారత్ అన్నారు. 2047కి భారతదేశం ప్రపంచ అగ్రదేశాల సరసన ఉండాలంటున్నారు. ప్రపంచంలో అగ్రదేశాల సరసన ఉండాలంటే మన థాట్ ప్రాసెస్లో తప్పకుండా మార్పు రావాలి. మన థింకింగ్ ప్రాసెస్లో రావాలి. థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ డిఫరెంట్లీ ఉన్నప్పుడే మనం ప్రపంచ దేశాల అగ్రదేశాల సరసన ఉండగలుగుతాం. ఈ సనాతన ధర్మంలో ఇంకోటి పెట్టి కూర్చుంటే మనం వెళ్ళాం కదా, ఇలాగే ఉంటాం. ఈ పనికిరాని భావాలు పెట్టుకుని వెనకబడి ఉంటాం. అంచేత యూత్కి సరైన డైరెక్షన్ ఇవ్వడం కోసం నాస్తిక కేంద్రంలో గోరా టెక్నోహబ్ అని ఒకటి, గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ ఎగ్జిబిషన్ అని పెట్టాం. అంటే లేటెస్ట్ సైన్స్. మన గోరా టెక్నోహబ్లో అయితే హ్యూమనాయిడ్ రోబోట్ ఈజ్ ది గైడ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా అడ్వాన్స్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితంలో అది డిక్టేట్ చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే స్పేస్ సైన్స్ ఎంతో ఇస్తుంది, క్వాంటమ్ టెక్నాలజీ ఎంతో ఇది అవుతుంది, క్వాంటమ్ కంప్యూటింగ్ ఎంతో ఇది వస్తుంది, డ్రోన్స్ ఎంతో చేస్తున్నాయి. ఇవన్నీ అలాగే స్పేస్ చెప్పని మరి చెప్పలేనంత ప్రోగ్రెస్ అయిపోతుంది. ఇవన్నీ కూడా యూత్కి తెలిసేట్టు చేయాలి. దానికోసం గోరా టెక్నోహబ్ మనం పెట్టాం. 1 year ఏంది పెట్టి ఇక్కడ చాలామంది చూస్తున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన దీన్ని చూడాలి, మన దాంట్లో నాస్తిక కేంద్రంలో గోరా స్పేస్ సైన్స్, గోరా టెక్నోహబ్ చూడాలని కూడా సర్క్యులర్ కూడా పంపించింది. అలాగే హై స్కూల్ పిల్లలందరూ కూడా వచ్చి చూడాలని ఎడ్యుకేషన్ దానికి కూడా హై స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా మొత్తం హై స్కూల్స్ అన్ని కూడా సర్క్యులర్ పంపించింది. ఎందుకంటే తీసి చాలా అడ్వాన్స్ చక్కగా థాట్ ప్రొవోకింగ్గా ఉన్నాయి. గోరా టెక్నోహబ్ కానీ లేకపోతే గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్ కానీ. ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. ఇప్పుడు మనకైనా కిడ్నీ పాడైపోతే ఇంకో మనిషి కిడ్నీ దానం చేస్తే కిడ్నీ ఇవ్వాలి, లేకపోతే హార్ట్ పాడిపోతే ఇంకో మనిషి హార్ట్ ట్రాన్స్ప్లాంట్. అలా కాకుండా సైన్స్ ఈ రెండో పక్క ఎంత ఎడుతోందంటే ఆర్టిఫిషియల్ హార్ట్, ఆర్టిఫిషియల్ కిడ్నీ, చివరికి ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా మరి వచ్చేట్లుగా ఉంది. ఏతో ఆర్టిఫిషియల్ బ్రెయిన్ ఎలా అయితే మనకు హ్యూమనాయిడ్ రోబో మనిషి చెప్పినట్లుగా అది మాట్లాడుతూ పనులన్నీ చేస్తుంటే చేయగలేంది, ఆర్టిఫిషియల్ బ్రెయిన్ వచ్చే మనిషికి మామూలు పనులన్నీ చేసేట్లుగా తయారు చేసిన ఆర్టిఫిషియల్ బ్రెయిన్ వచ్చి బ్రెయిన్ పోతే మనిషి పని పోతున్నాడు, లంగ్స్ పాడైపోతే మనిషి చచ్చిపోతున్నాడు. ఒక క్యాన్సర్ వస్తే, లంగ్స్ క్యాన్సర్ వస్తే మనిషి అయిపోయాడు, ఇంకంతా బతికైపోయింది. ఆ లంగ్స్ తీసి పనిచేసి ఆర్టిఫిషియల్ లంగ్స్ పెట్టేసే స్థితి వస్తుంది. కిడ్నీ పోతే మనిషి చచ్చిపోతున్నాడు, ఆర్టిఫిషియల్ కిడ్నీస్ చెప్పారు. ఆ లెవెల్ సైన్స్ ఆ దిశలో వెళుతుంది. ఇవన్నీ గోరా అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్లో పెట్టడం జరిగింది. అంటే ఇవాళ ఉన్నాయని కాదు,
చివరికి రక్తం లేకపోతే ఇంకో మనిషి రక్తానికి ప్రత్యామ్నాయం ఏం లేదు. అలాంటిది ఆర్టిఫిషియల్ బ్లడ్ కూడా వచ్చే స్థితిలో ఉంది. అవన్నీ కూడా ఘోర అడ్వాన్స్డ్ హెల్త్ సైన్సెస్లో పెట్టడం జరుగుతుంది. నాలెడ్జ్, లేటెస్ట్ నాలెడ్జ్ అంతా. అలాగే మనకు మా హ్యూమన్ బాడీలో ఇవన్నీ ఎలా ఉంటాయి, రియల్గా ఐస్ ఎలా ఉంటాయి, బ్రెయిన్ ఎలా ఉంటుంది, లంగ్స్ ఎలా ఉంటుంది, హార్ట్ ఎలా ఉంటుంది, ఇంటెస్టైన్స్ ఎలా ఉంటుంది, లివర్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మొత్తం ప్రతి ఒక్కటి కళ్ళకట్టే రియల్ స్పెసిఫిన్స్ అని అక్కడ పెట్టడం జరిగింది. రియల్ స్పెసిఫిన్స్ ఇలా ఉంటాయని ఊరికిన్నా కదా కాకుండా. అలాగే ఆర్టిఫిషియల్ ఊంబ్, కృత్రిమ గర్భం. ఇప్పుడు తల్లులు ఇప్పుడు చాలామంది కొన్ని దేశాల్లో అసలు పెళ్లి చేసుకొని పిల్లలు కనాలి. ఎందుకని? దే కాంట్ ఎఫర్డ్. వాళ్ళ జాబుల్లో ఉండి వాటిలో పిల్లలు వాడు 9 మాసాలు వాళ్ళు కడుపు మోస్తూ వాళ్ళ టైం పెట్టలేకపోతే కాంట్ స్పేర్ ఫర్ చైల్డ్ బేరింగ్. అలా కాకుండా ఆర్టిఫిషియల్ ఊంబ్ వచ్చి దాంట్లో వీళ్ళు ఆ తల్లిగా అన్నం ఆ తండ్రి వీరికణం కలిపి ఆ పిండాన్ని తయారు చేసి ఆ పిండాన్ని ఒక కృత్రిమ గర్భంలో పెంచేది. ఆల్రెడీ జపాన్లో దానికి చాలా ఎక్కువ జరుగుతుంది. అలాంటివి వచ్చేస్తాయి ఎంతకాలం లేదు. ఆర్టిఫిషియల్ ఊంబ్ ఆల్రెడీ దానికి చాలా ప్రశ్నించారు. అలాంటిది కూడా మనకు ఆర్టిఫిషియల్ ఊంబ్ అనేది ఏ రకంగా ఉంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఘోర అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్లో పెట్టాం. ఆర్టిఫిషియల్ ఊంబ్ అంటే ఏదో అని కాదు, ప్రత్యక్షంగా ఆర్టిఫిషియల్ ఊంబ్, కృత్రిమ గర్భం అంటే ఎలా ఉంటుంది. మనిషి బయట ఇంకో దానిలో మనం పిల్లలు కానీ శుభ్రంగా ఇప్పుడు ఎట్లా ప్రపంచంలో జనాభా తగ్గిపోయే పరిస్థితి. ఇప్పుడు తీసుకుని జపాన్ కానీ జర్మనీ కానీ ఇవన్నీ తీసుకుంటే అసలు చనిపోయాడు ఎక్కువైపోయి, ముసలి పెరిగిపోయారు, కొత్తగా పుట్టే తగ్గిపోయారు. రివర్స్ నెగిటివ్గా ఉంటుంది జనాభా నిష్పత్తి. అంచేత వాటన్నిటిలో కూడా కాకుండా పిల్లలు కూడా ఆర్టిఫిషియల్ ఊంబ్ ద్వారా పిల్లలకని వీళ్ళ ఒక భార్యాభర్తకు వీరికి జీవకణాలే దాని ద్వారా చేయడం ఇలాంటివన్నీ కూడా ఎంతో గొప్ప సైన్స్ అంతా కూడా అక్కడ పెట్టడం జరిగింది. అందుకని చాలామంది చూస్తున్నారు. ఇంకా చూడాలి, బాగా నాలెడ్జ్ గెయిన్ చేయాలి, ఇంకా కొత్త మరి కనిపెట్టాలి. అందుకని అక్కడ ఏం చేసామంటే మన ఘోర టెక్నాలజీ కూడా ఇగ్నైట్, ఇన్స్పైర్, ఇన్వైట్ అని మోటో పెట్టాం. ఇగ్నైట్ నాలెడ్జ్ను గెయిన్ చేయడానికి నీలో ఒక రకమైన తపన పెంచాలి. ఇన్స్పైర్ ప్రోత్సాహం, ఇన్నోవేట్ కొత్త కనిపెట్టు, కొత్త నువ్వు ఉన్నాన్ని ఇంకా బెటర్ చేయడం ఏం చేయి. అంచేది యంగ్ మైండ్స్ ఇన్నోవేషన్స్ అని చెప్పి ఒక రూమ్ పెట్టాం. ఏమైనా కొత్తగా వాళ్ళు ఏమైనా కొత్త అభిప్రాయాలతో కొత్త చేసే దాంట్లో చూడడానికి కనిపెట్టాం. కొత్త ఐడియాస్ ఉన్న దాని నుంచి దాన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేస్తారు, ఇంప్రవైజ్డ్ ఎలా చేస్తారు, దానికోసం కూడా ఘోర టెక్ హబ్లో పెట్టాం. స్పేస్ సైన్స్ దాంట్లో అసలు మన సెటిలైట్స్ ఎలా ఉంటాయి, సెటిలైట్స్ ఎలా వస్తుంది, అలాగే మన చంద్రయాన్ 3 రాకెట్ లాంచింగ్ ఎలా ఉంటుంది, రాకెట్ లాంచింగ్ పెట్టడం అయింది. టెలిస్కోప్ దీంట్లో రోవర్ పెట్టాం. రోవర్ ఎలా బయటకు వస్తుంది, సెటిలైట్ నుంచి ఎలా వచ్చింది, ఏంటి ఎలా తిరుగుతుంది, ఏం చేస్తుంది, అన్నట్టుగా ఎలా తిరుగుతుంది, ఎలా చేస్తుంది అన్నీ కూడా దాంట్లో ఈ స్పేస్ సైన్స్ రూమ్లో పెట్టడం. ఇన్ని చెప్పి నీకు చాలా కొద్దే ఈ రంగా ప్రతి వాడు దీనికి ఘోర నాస్తి కేంద్రం, ఘోర టెక్ హబ్ కానీ, ఘోర అడ్వాన్స్ హెల్త్ సైన్సెస్ కానీ, అక్కడ డార్విన్ థియరీ గురించి పెట్టాం. డార్విన్ ఇవన్నీ మామూలు పనికిరాని కథలకు పక్కన పారేసి ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా సైంటిఫిక్గా కరెక్ట్గా ఉందంటే డార్విన్ ఎవల్యూషన్ థియరీ, ఇంక రెండోది లేదు అసలు. ఆ డార్విన్ ఎవల్యూషన్ థియరీ అనేది మనిషి ఏంటంటే డార్విన్ ఎవల్యూషన్లో మనకు తెలుస్తుంది అంటే మనిషి కోతిని ఇచ్చాడు, కోతి రావడం కాదు, మనిషి తాను ఉన్న పరిస్థితుల్లో తాను ఎలా పరిస్థితుల్లో ఉన్నంటే ఇబ్బందికర పరిస్థితుల్లో దాన్ని తగ్గట్లుగా తను ఎలా మార్చగలుగుతూ ముందుకు అభివృద్ధి చెందుతాడు. డార్విన్ థియరీ మనం చెప్పేది ఏంటంటే మనకి యాక్చువల్గా మనిషి ఏదో కోతించాడు అలా రావడం కాదు, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అంటారు డార్విన్ థియరీలో. సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అని ఎలా సర్వైవల్ అంటే బలవంతుడు నిలబడతానే కాదు. సర్వైవల్ అంటే మారుతున్న పరిస్థితుల ప్రకారంగా ఆ పరిస్థితి తెలివిగా
దానికి ఎలాగ అనుకూలంగా మార్చుకుంటూ ప్రతికూల పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ తాను ఎలాగ మారుతారని దార్విన్ ఎవల్యూషన్ దీని యొక్క మెయిన్ గోల్. ప్రతికూల పరిస్థితులు కూడా తనకు అనుకూలంగా మార్చుకుంటూ తాను అభివృద్ధి చెందడాన్ని దార్విన్ ఎవల్యూషన్ దీంట్లో మనం తెలుసుకునే విషయం. అవన్నీ కూడా పెట్టడం జరిగింది. అంచేత చాలా నాలెడ్జ్ ఉంది. నేను చాలా కొద్దిగా చెప్పాను. అందరు చూడాలి, తెలుసుకోవాలి. మనం కూడా ఎవరికి తీసుకోవడానికి వీలు లేదు కూడాను. ఈ పనికిరాని ఛాందస భావాన్ని పక్కన పారేసి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్తో మనం ముందుకు వెళ్ళాలి. మనం కూడా భారతీయులందరూ కూడా మనం కూడా ఏ మాత్రం తక్కువ ప్రూవ్ చేసుకోవాలి. 2047కి భారతదేశం అగ్రదేశాలు సరసన ఉండాలనేది తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుందంటే ఈ పనికిరాని అర్థం పరచలేని ఈ సనాతన ధర్మాలు, పనికిరాని ఆచార సాంప్రదాయం విలువెట్టి యూత్ ఎప్పుడైతే, ఎందుకంటే యూత్ మీదే భవిష్యత్తు అంత ఉంది, ఎప్పుడైతే ఒక కొత్త భావజాలంతో ముందుకు వస్తారో అప్పుడు దేశం ముందుకు వెళుతుంది. దేశం ముందుకు వెళ్ళాలి, అభివృద్ధి చెందాలి. అలాంటి దాంట్లో మనకు వంతు కృషిగా గోరా టెక్నో హబ్, అలాగే గోరా అడ్వాన్స్ హెల్త్ సైన్స్ ఎగ్జిబిషన్ ఉన్నాయి. చూడండి, మీరందరూ ఇన్స్పైర్ అవ్వండి, ఇన్నోవేట్ చేయండి, కొత్తవి ఇగ్నైట్ యువర్ నాలెడ్జ్. అలా ఉంటే మనం ముందుకు వెళ్తాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.